హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను కొత్తగా బాలామృతంతో ఒక పిల్లలు తినడానికి కొత్తగా ఉండేటట్టు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇలాగే ట్రై చేసి పెట్టండి, చాలా బాగొస్తాయి. ఏ విధంగా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్. నేను ఇందాక కొన్ని కొత్తగా రుచికరమైన టేస్ట్గా చేస్తానని చెప్పాను కదా, దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బాలామృతం పిండి దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి దగ్గర పడేటట్టు కలుపుకోవాలి. మరి అంత దగ్గర పడకుండా కొంచెం మామూలుగా మనం రొట్టె చేసుకుంటాం కదా, దానికి ఏ విధంగా ఉంటుందో అలా తయారయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చేయాలి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పిండి అంతా ఈ విధంగా మొత్తం ముద్దకు రావాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం చపాతీ పిండి తీసుకొని చపాతీ తిన్ననే వెడల్పుగా చేసి కాల్చుకుంటే టేస్టీగా ఉండే బాలామృతంతో రొట్టెలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి. ఆ విధంగా రావాలి పిండి మనం కలుపుకున్నప్పుడు. చూడండి, చూసి బాగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి తినడానికి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా బాలామృతం పిండితో అంతా మంచిగా కట్టేసినాం కదా, దాన్ని ఈ విధంగా చిన్న రొట్టెలు తట్టుకోవాలి. చూడండి, నేనైతే ఏం పేపర్ ఇది, ప్లాస్టిక్ పేపర్ పైన తడుతున్నాను. మీకు ఎంత వీలైతే అంత వెడల్పుగా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా తట్టుకొని పెనం పైన కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ పక్క ఈ పక్క ఇరువైపులా కాల్చుకోవాలి. కొంచెం మంచిగా డీప్ ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్గా వస్తాయి తినడానికి. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇక ఫైనల్గా బాలామృతంతో రొట్టెలు రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా బాగున్నాయి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా కొంచెం స్నాక్స్ కోసం ఇవి ట్రై చేయొచ్చు అన్నమాట. బాలామృతంతో తింటే చాలా బాగుంటుంది. చాలామంది వీటిని ఏం చేస్తారంటే ఈ పిండి తినడం వల్ల పిల్లలకి పొట్టను వస్తుంది, కడుపు ఉబ్బరం, మోషన్స్ అవుతాయి అని అనుకుంటారు. అది తప్పు. ఇలా చేయడం వల్ల తినటం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇవి తినడం వల్ల కూడా శక్తివంతులుగా తయారవుతారు పిల్లలు, ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసిస్తే చాలా మంచిగా తింటారు. తినడానికి మంచిగా ఉంటుంది, మనం కూడా తినచ్చు. నేనైతే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లన్నీ చేసి పిల్లలకి పెడుతుంటాను. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.